నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్ ఇన్నర్ జర్నీ. ఇందులో స్పిరిచ్యువల్ టాపిక్స్, ప్రాణిక్ హీలింగ్ గురించి, ఇతర స్పిరిచ్యువల్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయో మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇంకా ఏమన్నా వేరే టాపిక్స్ గురించి చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇప్పుడు మనం మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. The cloud of thoughts and emotions in the aura is like a thick, hard shell. It clouds everything a person says, just like wearing dark glasses. This keeps people from thinking clearly. మనలో ఉండే ఆలోచనలు, భావోద్వేగాలు ఇవి ఎక్కడో ఉండవు. మన ఆరాలోనే ఉంటాయి. ఈ ఆరాలో ఉండే అనేక రకాలైన ఆలోచనలు, భావోద్వేగాలు ఇవి మబ్బులాగా ఒక థిక్ షెల్ లాగా కప్పేస్తాయన్నమాట. అప్పుడు ఈ ఈ షెల్‌లోంచి బయటికి చూసే వ్యక్తికి తన ఆలోచనలు, భావాలు ఎలా ఉంటాయో బయట వాళ్ళల్లో అవే క్వాలిటీస్ కనిపిస్తాయి. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే మన ఆలోచనలు, ఎమోషన్స్ క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఏమవుతుంది? మన ఆరాలో ఉండే నెగెటివ్ ఎమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకెవరి మీదో కోపంగా ఉంది. లేకపోతే ఇంకేదో నెగెటివ్ ఎమోషన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. మనం ఇంకొక పర్సన్‌ని చూసినా కూడా వాళ్ళల్లో ఈ నెగెటివిటీ మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ మనిషిలో నెగెటివిటీ ఉండకపోవచ్చు. కానీ మన ఆరాలో ఉండే నెగెటివ్ ఎమోషన్స్ వల్ల అది అవతలి వాళ్ళల్లో కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే మన ఆలోచనలో స్పష్టత తగ్గుతుంది. ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే, ఒక కిటికీ అద్దానికి గ్లాసు పేన్ ఉంటుంది కదా! అద్దానికి దుమ్ముగా ఉందనుకోండి, మనం గదిలోంచి బయటకు చూస్తే బయటంతా మబ్బుగా, మట్టి మట్టిగా, దుమ్ముగా కనపడుతుంది. అంటే బయటంతా దుమ్ముగా ఉందా? వాతావరణం దుమ్ముగా ఉందా? క్లౌడీగా ఉందా? అంటే కాదు. ఎప్పుడైతే ఈ విండో పేన్‌ని శుభ్రం చేస్తారో, ఆ గ్లాస్ పేన్‌ని శుభ్రం చేస్తే బయట బ్రైట్‌గా కనిపిస్తుంది. అంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? కిటికీ అద్దం మీద ఉంది. సో, అలాగే మన ఆరాలో నెగెటివ్ థాట్స్, ఎమోషన్స్ చాలా ఉన్నప్పుడు, అవతలి వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు మంచివైనా సరే, మనకవి తప్పుగా అనిపిస్తాయి. అందుకని కరెక్ట్‌గా ఆలోచించలేము. కరెక్ట్‌గా అర్థం చేసుకోలేము. యాక్చువల్లీ మనకి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ వచ్చేదే ఇందుకోసం. ఎప్పుడో జరిగిన పొరపాటుని, ఎప్పుడో జరిగిన నెగెటివ్ ఇన్సిడెంట్‌ని మనం గుర్తుపెట్టుకుని, అవే ఎమోషన్స్, అవే థాట్స్ మన ఆరాలో నింపుకుని, నెక్స్ట్ టైమ్ ఆ మనిషిని కలిసినప్పుడో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇంకెవరిని కలిసినా కూడా, వాళ్ళల్లో ఆ నెగటివిటీని వెతుక్కుని మరీ చూసుకుంటాం. క్లియర్‌గా మనం ఆలోచించలేము, మనం చూడలేము. సో, ప్రాబ్లము అవతలి వాళ్ళలో కాదు. మన ఆరాలో మనం బిల్డప్ చేసుకుంటున్నాం. అందుకని మెడిటేషన్ చేసే ముందర ఇవన్నీ నెగెటివ్ ఎమోషన్స్, థాట్స్ క్లీన్ చేసుకుని చేస్తే స్పష్టంగా ఉంటుంది. అన్నీ చక్కగా అర్థమవుతాయి. డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఎనర్జీ కూడా ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. అలాగే మాస్టర్ గారు పూజ్య సద్గురుదేవులు చువాకోక్సుయి గారు మెడిటేషన్ గురించి ఇంకా వివరిస్తున్నారు. మనల్ని బాధపెట్టిన వాళ్ళ మీద ఎక్కువగా ధ్యానం చేయకూడదు. వాళ్ళ మీద ధ్యానం చేయడం ఏంటి? ధ్యానం అంటే ఏంటి? అంటే మనం ఏదో ఒక పాయింట్ పట్టుకునో, మంత్రం పట్టుకునో దాన్నే తరచుగా అనుకుంటూ ఉంటే అది ధ్యానం అనుకుంటే, మనం ఏం చేస్తాము? మనల్ని బాధపెట్టిన వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం. మనల్ని వాళ్ళు అవతల వాళ్ళు బాధపెట్టి వెళ్ళిపోయారు. కానీ మనం వదిలిపెట్టం గదా! మనం దాన్ని తలుచుకుని వాళ్ళిలా అన్నారు, వాళ్ళు నన్నలా అన్నారు, ఇలా బిహేవ్ చేశారు, నేనిలా చేసుండాల్సింది అని కంటిన్యూయస్‌గా ఆ నెగెటివ్ ఇన్సిడెంట్ గురించి, ఆ మనిషి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అది నథింగ్ బట్ ధ్యానం చేయడం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం దేని మీద మెడిటేట్ చేస్తున్నామో అలా తయారవుతాము. భ్రమరకీట న్యాయం అంటారు. అంటే దాన్ని చూస్తూ, దాన్నే తలుచుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆ క్వాలిటీస్ మనకొచ్చేస్తాయి.
అయితే మనం ఎలా అవ్వాలనుకుంటున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనల్ని బాధపెట్టిన వాళ్ళు, ఏదో ఒక రకంగా కష్టపెట్టిన వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటే, నెమ్మదిగా మనం కూడా వాళ్ళలాగా అవుతాం. దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే మాస్టర్ గారు ఏమంటారంటే, మెడిటేట్ ఆన్ ద గురు అండ్ హయ్యర్ బీయింగ్స్. ఎప్పుడు గురువు పైన ధ్యానం చేయండి. హయ్యర్ బీయింగ్స్ పైన ధ్యానం చేయండి. వాళ్ళని తలుచుకుంటూ ఉంటే, వాళ్ళ మీద ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మదిగా మనకి తెలియకుండానే వాళ్ళ క్వాలిటీస్ మనకొస్తాయి. వాళ్ళ ఎనర్జీస్ మనకొస్తాయి. అందరూ మనుషులే. ఈ నెగెటివ్ వాళ్ళ గురించి ఆలోచించే బదులు, భగవంతుడి మీద, గురువు మీద, మహాత్ముల మీద ధ్యానం చేస్తే కొంచెం ఫలితం గూడా ఉంటుంది. సో, ఈసారి నుంచి ఆలోచనలు మనవి అటు ఇటు వెళుతున్నాయి, నెగెటివ్ వాళ్ళ మీద వెళ్తున్నాయి అన్నప్పుడు ఒక్కసారి ఆగండి. టేక్ ఎ పాజ్. ఎందుకు వీళ్ళ గురించి ఆలోచించి నాకేం ఉపయోగం అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గురువుని, లేకపోతే భగవంతుడిని, మీరు పూజ చేసే దైవాన్ని ధ్యానం చేయండి. మీరెక్కడున్నా సరే, పని చేసుకుంటున్నా, ఖాళీగా ఉన్నా, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవడమే ధ్యానం. అది చేస్తుంటే నెమ్మదిగా ఈ హయ్యర్ బీయింగ్స్ ఎనర్జీ మనకొస్తుంది. వాళ్ళలాగా మనం కూడా తయారవుతాం. హోప్ ఈ పాయింట్స్ అందరికీ ఉపయోగపడుతున్నాయనుకుంటాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకా మరిన్ని విషయాలకి ఇన్నర్ జర్నీ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.